తీసి ఛానల్ ఏందమ్మా, బాగున్నారు అందరూ. చిన్నలు చేస్తున్నాను, పప్పు నూనె దొరక పప్పు తెప్పించాను, వేపుతున్నాను చూడండి అమ్మా. వీడియో తీసి ఛానల్ అయింది, అందరూ బాగున్నారమ్మా. ఇగో మినుములు దొరక పప్పు తెప్పించి వేపుతున్నానమ్మా. చిన్నలు దొరకాయి ఇందులోకి ఒక బియ్యం వేసి వేపుతున్నానమ్మా చూడండి. ఏగదమ్మా సువాసన వచ్చేస్తాయి, సువాసన ఏగాక కమ్మగా వాసన వస్తుంది అమ్మా. ఏగ చూడండి. వేసినప్పుడు మాడిపోతాయమ్మా, మంచి వాసన వచ్చేస్తాయి. ఏగుతున్నాయి కమ్మగాను, దోరదారుగా వేపుతున్నాను. ఇందులో బియ్యం పోతున్నాయి, వండుకుపోతుంది మినప్పిండి. చూడండి అమ్మా ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఏని ఇందాక అసలు వేగలేదు పిల్ల, అసలు పచ్చి బాగా ఎగినాయి, దోరదారుగా ఎగినాయి బాగా. పిండి బాగా కమటాలు వాసన వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా ఎంత బాగా వేస్తున్నాను. అలాగ వేసుకుని పిండి ఆడించుకుని బెల్లం వేసి చిన్నుండలు చేయాల. మామ ఎప్పుడన్నా చేసావా? చేశాను, 3 సార్లు చేశాను చిన్నుండలు. ఇప్పుడంటే చేస్తలేదు కానీ 3 సార్లు చేసుకున్నాం. ఎప్పుడు చేస్తావు? పండగ? పండగ క్రిస్మస్కి సంక్రాంతికి చేసుకుంటాం చిన్నుండలు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? పెళ్ళి అయింది కదా మండరాలకి, అంతకు చేస్తున్నానమ్మా చిన్నుండలు. వేపేసానమ్మా చూడండి. మిల్లి ఇక్కడ పట్టుకెళ్ళమంటాను, ఏమంటాడో మా మనోడో చూడండి. పిండి ఆడిచురామంటున్నానమ్మా, పిండి ఆడిచురా చిన్నుండలు చేస్తానని చెప్తున్నాను, బతిమాలుతాను వెళ్ళమని. ఆడిచురామన్నానమ్మా మా నాన్న బతిమాలతో పిండి ఆడిచుకొచ్చాడమ్మా. ఇప్పుడు పొద్దు అయింది, ఇదిగో చిన్నుండలో కలుపుతున్నాను చూడండి అమ్మా. మా కూతురు కలపమన్నాను పొద్దు అయిందని. చూడండి అమ్మా చిన్నుండలు ఎలా చేస్తున్నానో చూడండి అమ్మా. చిన్నుండలు చేస్తున్నాను, తెల్లగున్నది అనుకోకండి. పొట్టు మీద పప్పు కదా అందుకు మనం బెల్లం వేసి నెయ్యి వేసి కలిపిస్తున్నానమ్మా. చిన్నుండలు చేస్తున్నాను మా మనడికి. చూడండి అమ్మా, కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ నెయ్యి వేస్తున్నానమ్మా. చిన్నుండ కలుపుతున్నాను చూడండి అమ్మా. వేయాలా కలపాలమ్మా, బెల్లం వేసి కలిపి నెయ్యి వేయాల. నెయ్యి వేసి కలిపి అప్పుడు ఉండలు చుట్టాలమ్మా. చిన్నుండ కలుపుతున్నామమ్మా, బెల్లం వేసి గడ్డలు లేకుండా పిచ్చికేసి 1/2 కేజీ నెయ్యి వేసి 1/2 కేజీ బెల్లం వేసి. అల్లుడు వచ్చాడండి, మా అల్లుడు కాస్త చిన్నుండలు చేస్తున్నానండి. కేజీ మినపప్పు, 1/2 కేజీ బెల్లం చేస్తున్నానండి. బెల్లం కలిపేసానండి ముందుగా, గడ్డలు లేకుండా కలుపుతున్నాను. తర్వాత 1/2 కేజీ నెయ్యి వేడి చేసి కలపాలండి ఇందులో. అమ్మ అల్లుడి గురించి సామెత ఉంది కదా, అల్లుడి గురించి ఏంటమ్మా సాగు? అత్తోరింటికి వెళ్తే కోడి మాసం కూరేసి అన్నబెట్టారంట. అన్నబెట్టి అబ్బాయి నేను కోడి మాసం తినండి అన్నాడంట. తినండి అంటే కోడి మాసం కూర తీసేసారంట. ఆ ఓడ తీసిపోయి ఓడకాడ తినేసి ఊగేసారంట. ఊగేసాక మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళారంట చుట్టాలంటికి. చుట్టాలంటికి వెళ్తే కోడి మాసం వేసి పెడితే అన్నారంట ఇలా, అయ్యో కోడి మాసం కూర వేయకుండా మల్లుడు గారు తినండి అన్నాడంట. అన్నారంట. అంటే ఏం చేసినంట, అబ్బాయి తినండి అని లేచిపోయాడంట. లేచిపోయి కూడుతుంటే మానేసేసి అలా పచ్చుండి 2-3 రోజులు పచ్చుండి ఆడికి చేస్తే తగ్గేసిపోయాడంట గెజ్జి. చెప్పమ్మా గింజాకు ఉండేవాడంటమ్మా. ఎలుగుంటే సరే మల్లుడు కూడు తింటలేదు, మల్లుడు కూడు తింటలేదు అంటా ఉండేవారంట. అమ్మ మల్లుడు కూడు తింటలేదు కానీ ఎవరు వస్తున్నారు ఏటో కానమ్మా, మా గింజను తొట్టు మీద గజ్జి తిప్పి తాగేస్తున్నారమ్మా అనేదంట. ఇది పొరుగుడు అందరికన్నా చెప్పమ్మా. ఆ పట్టంగానా ఏమవుతుంది కానీ మా ఇల్లు కూడు తింటలేదు, గంజి అంతా పోతుందేమో అంటే అప్పటికి మాట అన్నాడంట. మాటని తల్లాలేసి శబ్దాన్ని తెచ్చుకుని వెళ్ళిపోయాడా? అదే దారుడు అదే దారుడు వెళ్ళిపోయాడంట. అల్లుడు గారు వచ్చేసారంటే నేను రానమ్మే ఊరు అన్నాడంట. అలా చెప్పారంట. ఉద్యోగులు గడవ ఏమైందమ్మా? వాళ్ళు ఉద్యోగులు గడనే
నువ్వు ఏ చూడండి పెళ్లి చేసుకుంటే అత్తగారు నా గదిలోకి వెళ్తే అమ్మా నన్ను తీసుకెళ్ళండి గదిలోకి నేను మర్చిపోవచ్చేసాను మీ గదిలోకి అని కూడా నువ్వు తిన్నట్టు తిన్నామంటే నాకు వచ్చిన తినండి రోజులని ఆంధ్ర పడుకున్న బయటకు వచ్చి రోజు నాకు ఇవ్వడంట కుక్క అని మా అందరు కొట్టి ఇవ్వడంట కుక్క నాకేస్తా కొట్టి ఇవ్వడంట ఇదంతా ఎవరనుకున్నా ఎవరో ఇన్నంతా కలిపేస్తాను గడ్డలు లేకుండా బెల్లం అంతా ఇప్పుడు నెయ్యి వేయాలి ఇగోండి నెయ్యి కరగబెట్టాం పావు కేజీ నెయ్యి కలుపుతున్నాను ఇప్పుడు చూడండి నెయ్యి పోసేస్తాను నెయ్యి అంతా కలిసిలాగా కలపాలి ఇప్పుడు కలుపుతున్నాను అది ఇప్పుడు మొదలెట్టిందండి మనం కలిసిపోయిందిలే కలుపుతున్నానుగా సరిపోతుంది పావు కేజీ నెయ్యి అర కేజీ బెల్లం కేజీ పిండి నెయ్యి ఎక్కువ వేస్తానండి బాగానే ఉంటుంది నెయ్యి బెల్లం పిండి సమానంగా సరిపోయింది నూనెల గురించి ఎలాగుంది బాగుందా బాగానుందమ్మా బాగానే కలుపుతున్నా బాగా మెత్తగా కలిపి ఉండలు లేకుండా చిన్న చుట్టేయాల మెత్తగా భలే చేసిందని చెప్పుకోవాలి వెళ్ళి ఎవరికమ్మి సున్నుండలో అల్లుడు గారికి మా అల్లుడికా మా అమ్మాయికా మీ అమ్మాయి కాదు మీ అల్లుడు గారికి లేకపోతే మా అమ్మకా నాకెత్తు చిన్న మా అమ్మకుందా అమ్మ రుచి చూడే అమ్మ ఫోన్ కూడా చూసాను నన్ను సీ అంటాడమ్మా నీకు అసలే షుగర్ ఎక్కువగా ఉంది షుగర్ ఉన్నా బీపీ ఉన్నా తినేస్తున్నానమ్మా తిని చెప్పమ్మా తినేస్తున్నాను ఎలా ఉంది చెప్పు బాగా చెయ్యి బాగానే చేస్తున్నాను నువ్వు తిని చెప్పమ్మా పండుగ చూసాను నిన్ను నన్ను కొడితే అవరే తర్వాత బాగా చెయ్యం నిన్ను ట్రైనింగ్ బాగా చేయమని ఇప్పుడు అప్పు చెప్పాను సర్లే బాగా చెయ్యి తినోళ్ళ అలాగే అమ్మా అలాగే అయిపోయింది తయారైపోయింది అమ్మా బాగానే చేసావు చాలా అయిపోయింది కదా అలవాట్లేదు బాగానే చేస్తున్నావు అమ్మ బాగానే చెయ్యి బాగా చుట్టం గొమ్మని పొడ్డొచ్చి తిడతాడా చేస్తావా తిను దవ్వ తిని తింటున్నానమ్మా తింటున్నాను నువ్వు నన్ను కూడా తిట్టేస్తాడు ఇప్పుడు వస్తాయి వచ్చి నేను నీకు అసలు షుగర్ ఎక్కువగా ఉంది దానితో బకెట్ బాగుందా బాగుందమ్మా బాగానే సరిపోయిన పాడు నేను మా అల్లుడు మెచ్చుకుంటాడమ్మా మెచ్చుకుంటాడు నెయ్యి బెల్లం అన్నీ కూర్చున్నాయమ్మా ఎప్పుడో చేసినా కానీ ఇప్పుడు కొత్తగా ఉన్నా కానీ బాగానే చేసావు అలాగే అమ్మా అమ్మ తిందన్నమాట వంటలు భలే వచ్చినాయి అమ్మ అన్ని పాళ్ళు కూర్చున్నాయి బాగున్నాయి వంటలు ఇప్పుడు వెనక ఎంత చిన్న చేసేసి ఊరంతా పెద్ద పెద్ద తవుడు పిండి అయితే ఒక తవుడు పిండి ఒక అది చేసేవారు ఇప్పుడైతే చిన్న తక్కువైపోయినాయి ఎవరు చేస్తలేదు చీటు తెచ్చేస్తున్నారు అటు పళ్ళు తెచ్చేస్తున్నారు అయిపోతుంది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చిన్న చేస్తలేదు అరిసెలు ఉండలేదు తెచ్చేస్తున్నారు కదా ఎవరు ఉండలేదు అరిసెలు చిన్నలో తవుడు పిండి ఒక తవుడు పిండి ఇప్పుడు అంటే లేక మినువులు లేక తేలేక కొనలేక ఇంత చేసుకున్నారు కేజీ అన్ని తెచ్చేసుకుంటున్నారు కొట్ల మీద అప్పుడు పొడి దొరికి కళ్ళలో మినుపు పరగలో పొడి మినులు ఉండి ఇంట్లో మెత్తిలో చేసి కూడా బూడిదోసి ఇప్పుడేముంది కొందరు బూడిది మెత్తులు మినులు బూడిది పెసర బూడిది మెత్తులు ఉండి ఇప్పుడు కొనుక్కోలేక దాన్ని కొనుక్కోవడమే కదా అందుకు ఏమి చేసుకోవట్లేదు